హాయ్ నమస్తే నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా జనం కాలనీ అంతా నిర్మానుషంగా ఉంది. అందరూ ఎవరు ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి రెస్ట్ లేకుండా వర్షం నైట్ అండ్ డే అండ్ నైట్ కురుస్తూనే ఉంది. వర్షం అసలు ఇంట్లోంచి బయట రాకుండా చేస్తుంది. నేను ఇవాళ డాబా మీదకి వచ్చాను, మొక్కలు చూద్దామని. ఇదిగోండి, ఇది టమాటా మొక్కలు సరే వచ్చినాయి. ఇవన్నీ నేను పెట్టినవి కాదు, కూరలు కట్ చేసినప్పుడు ఉంటాయి కదా వేస్ట్, తొక్కలు వేసాను, టమాటా తొక్కలు. చూసారు నారు కూడా ఎంత నీట్గా రాదు. మొన్న నారు వేసిన మొక్కల్లాగా మొత్తం కుండీ నిండా అయ్యే ఉన్నాయండి. చూడండి, ఇది అంజీర మొక్క కదా. అసలు వర్షాకాలంలో ఎన్ని రోజులు మొక్కలు పోసినా నీళ్ళు పోసినా కానీ అది మొక్కగా నిగారింపుగా యాక్టివ్గా ఉండేది కాదు. చనిపోద్దామో మొక్క అనుకున్నదాన్ని, అలాంటిది మొక్క. అసలు అంత నీట్గా ఉంది చూడండి. ఇది నేను కొన్నప్పుడు ఇంతే ఉంది మొక్క. ఇది స్టమ్ అన్నమాట. ఇక్కడ నుంచి 3 రబ్బలు వేసుకొని 15 రోజుల్లోనే మొక్క విపరీతంగా గ్రో అయ్యింది. చాలా బుషీగా పెరిగింది. చూసారా, కుండీలో ఒక మొక్క నేను పెట్టాను. చూసారు ఎన్ని వచ్చిందో నారు మొత్తం అంతా నేను పోయకుండానే. సీట్లు అమ్మాను. ఇది దీంట్లో కూడా ఉన్నాయి టమాటా మొక్కలు. దీంట్లో కొన్ని వచ్చినాయండి, 3 ఉన్నాయి. తర్వాత ఈ దోసకాయ పాదు, ఇదిగోండి కింద ఒకటే కనిపిస్తుంది. పూత మాత్రం బాగుంది. ఇది నేను పెట్టలేదండి, ఇది దోసపాదు. కానీ ఇది దానిమ్మ మొక్క. ఇది కూడా నేను పెట్టింది కాదు. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు ఎరువు వేస్తాం కదా, మొక్క ఎరువుల్లో చూసిన మొక్కలు ఎంత యాక్టివ్గా ఉన్నాయో. వీటికి నేను సమ్మర్లో డైలీ నీళ్ళు పోసి చచ్చిపోతాయి అని ఎంతో భయపడుతుంది. ఈ విధంగా దీన్ని బతికిచ్చాను. వర్షంకి అయితే మొక్క బాగా నీట్గా వచ్చిందండి. ఇదిగోండి, ఈ కుండీలో కూడా ఉంది. ఇది పూల టబ్ అన్నమాట. పూల టబ్లో లాస్ట్ మీద దీంట్లో నేను బీరపాదు పెట్టించాను. ఈ సంవత్సరం ఏం పెట్టలేదు, కానీ ఆ వెజిటేబుల్స్ పీస్లో ఉన్న గింజల నుంచి కాకరపాదు, టమాటా నారు నేను పోయకుండానే మొక్కలు చాలా వచ్చేసినాయి. టమాటా మొక్కలు దీంట్లోనే కాకరపాదు, టమాటా విత్తనాలు, దోసకాయ పాదు. పూత బాగా విపరీతంగా పూత అయితే బాగా ఉంది. ఇదిగోండి, ఇంకా తోటకూర. చూసారా, రణపాల సారీ, మధ్యలో మనకి ఫోన్ కాల్ ఏదో వచ్చింది లోన్ పర్పస్ మీద. ఇప్పుడు మళ్ళీ మన వీడియోని రన్ చేద్దాము. ఇదిగోండి దోసపాదు అండి, ఇది పెట్టకుండానే వచ్చేసింది. ఇది కోన్ టబ్లో వచ్చి మొత్తం ఇదంతా అన్ని మొక్కలకు పాకేసిందండి బాగా. ఈ విధంగా కింద 4 ఫ్లోర్ మీద పాకేస్తుంది. ఈ విధంగా మరి పూత అయితే వచ్చింది. కింద ఒక్కటే ఉంది. తర్వాత ఇదిగోండి, నేను చూపిస్తాను. ఇవి చూసారా, ఈ రణపాలు ఆకులు కింద పడిపోయి వర్షానికి చూసారా ఎలా వచ్చినాయి మొక్కలు. లాస్ట్ నేను రణపాలతో ఏ విధంగా ఆపరేషన్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ విధంగా మనం నీళ్ళలో పాడేస్తే ఆకు ప్రతి మణుపుకి మొక్క వస్తుంది అనమాట. ఈ విధంగా ఇదిగోండి, ఇది దోసపాదు ఏ విధంగా పాకేస్తుందో. అదే జామ మొక్క అండి. లాస్ట్ ఇది కూడా నేను వేయలేదు, ఇదే గింజ వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చింది. దీన్ని ఇంకా తీసి నేను కింద వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే జామ మొక్క టబ్బులో ఇస్తే అంత మొక్కకి మన ఇంటికి అంత సేఫ్ అనుకోవట్లేదు నేను. ఇది నాకు రాలిపోయింది రణపాల ఆకు. కనిపిస్తుంది కదా వీడియోలో. ఈ యొక్క బొణుపుకి మొక్కలు వస్తాయి అన్నమాట. చూసారా, ఇదిగోండి
ఇవ్వండి ఏర్లు సరే ఆకుకి అదిగోండి ప్రతి బుణపుకి ఆకులు మొక్కలు వస్తాయి అన్నమాట. చూసారు ఇదిగోండి ఇదిగోండి మొక్క. అదిగోండి మొక్క కనిపిస్తుందా? అదిగోండి చూసారా మొక్క నీళ్ళ వేయకుండా నేల మీద కొంచెం చెమ్మతో చాలండి ఈ ప్రతి బుణపుకి మొక్క వస్తుంది. ఇది మన మొక్కలు ఇలా మనం ఎన్నో ఒక ఆకు నుంచి సుమారుగా 7 లక్షల మొక్కలు మనం పుట్టించవచ్చండి. ఈ విధంగా చూసారా అలా ఉన్నాయి ఆకులు. ఇదిగోండి దీనిలో బొండుమల్లి మొక్క ఉంది, దాసపాదు. ఈ వర్షంలో ఎంత తీయపోతుంది. దీంట్లో డ్రాగన్ డ్రాగన్ మొక్కలు ఆశీర్ పెట్టాను. దొండపాదు దొండపాదు. ఇది తోటకూర, తోటకూర కూడా నేను వేసింది కాదు, అది కూడా అదే వచ్చింది, బాగా ఎక్కువ వచ్చిందండి. ఇదిగోండి సెలూన్ బచ్చలి, ఇది డ్రాగన్. ఇది లాస్ట్ ఇయర్ వేసాను కానీ ఈ సంవత్సరం బాగా వచ్చిందన్నమాట, పెద్ద వచ్చింది మట్ట. చూసారా వర్షానికి అంత ఏపుగా ఉంది. మనం పోసిన నీళ్ళు కంటే వర్షం నీళ్ళు రావడం వల్ల మొక్కలు అంత ఏపుగా గ్రీన్గా చాలా బాగున్నాయండి. చూసారా నారు ఇది కూడా నేను వేస్తుంది కదా. ఇది ఇదిగోండి ప్రతి కుండీలో టమాటా నారు పోసినట్టే వచ్చేసింది మొక్కలు. ఇదండి మా టమాటా నారు పోయకుండా అంత నారు వచ్చేసారు, అంత నారు వచ్చింది. ఇదండి నా టమాటా నారు. ఇంకా నేను ఈ వర్షం తగ్గిన తర్వాత మా సైట్ తీసుకెళ్ళి మా సైట్లో వేయాలనుకుంటున్నాను ఈ టమాటా నారంతా. ఇదిగోండి ఇది కూడా టబ్బు ఎవరు పెట్టాం కానీ మొక్క దీంట్లో వెళ్ళలేదు. దీంట్లో కూడా నారు వచ్చేసింది. ఇదండి మా టమాటా నారు. ఈ విధంగా మనం నారు పోసుకోకుండానే మనం కూరలు పోసినప్పుడు మొక్కలు ఉంటే పండుగని కూలిపోయిన టమాటాలన్నీ టబ్బులో పడేస్తే ఈ విధంగా వచ్చేయండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మై ఛానల్ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ఏమన్నా తప్పులు మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కొంచెం కామెంట్ పెట్టండి, సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదిగోండి పింక్ చాలా బాగుంది కదా, చాలా బాగుంది, సూపర్.